హాయ్ వెల్కమ్ టు ఎంవిఆర్ లాజిక్స్. లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ లో క్వశ్చన్ నెంబర్ 2 ని మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక వ్యక్తి గుర్రపు బండిని కలిపి 30,000కు కొనుగోలు చేశాడు. గుర్రాన్ని 20% లాభంతో, గుర్రపు బండిని 10% నష్టంతో అమ్మితే చివరకు 2% లాభము వచ్చింది. అయినా గుర్రం యొక్క కొన్న వెల ఎంత అని అడిగాడండి. సో మరి ఇక్కడ ఏం చేయాలి అని అంటే గుర్రాన్ని తీసుకుంటున్నానండి. గుర్రము అలాగే గుర్రపు బండి, గుర్రపు బండిని తీసుకుంటున్నాను. ఇక్కడ గుర్రాన్ని 20% లాభంతో అమ్మాడు. లాభము అంటున్నాం కాబట్టి 100కి ఏదొచ్చినా గానీ దాన్ని ప్లస్ చేయాలండి. అంటే మనకి 20% అంటున్నాడు కాబట్టి 100 ప్లస్ 20 ఎంత అవుతుంది? 120 అవుతుంది. 120%. అలాగే గుర్రపు బండిని 10% నష్టము అంటున్నాడు కాబట్టి ఇక్కడ 100కి మైనస్ చేయాలి. సో మరి ఎంత అవుతుంది? 100లో నుంచి -10 చేస్తే ఎంత అవుతుంది అంటే 90%. కాబట్టి మరి ఇక్కడ రెండింటిని అమ్మితే మనకి ఎంత వచ్చిందండి? 2% లాభం వచ్చిందంట. అంటే సో ఈ రెండింటిని అమ్మితే అతనికి 2% లాభము అంటున్నాడు. లాభము ఏదైనా వస్తే దాన్ని ఏం చేయాలి? 100కి కలపాలి. సో మరి ఇక్కడ ఎంత వస్తుంది అంటే 102% అవుతుంది. ఓకేనా? ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుందండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 120లో నుంచి 102ని తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 18 వస్తుంది. సో 102లో నుండి 19 తీసేస్తే ఎంత వస్తుంది? మనకి 12 వస్తుంది. అంతేనా? ఇక్కడ 12, 18 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే క్యాన్సిల్ అవుతాయా ఏమన్నా అంటే క్యాన్సిల్ అవుతాయండి. 6 రెంట్ల 6 ముళ్ళ అంటే మనకి ఎంత వచ్చింది? 2:3 రేషియో వచ్చింది. సో మరి ఇక్కడ గుర్రము అలాగే గుర్రపు బండి, గుర్రం ఎంత వచ్చిందండి? 2%. అలాగే గుర్రపు బండి 3 పార్ట్స్ వచ్చింది. గుర్రమేమో 2 భాగాలు, గుర్రపు బండి 3 పార్ట్స్ వచ్చింది. సో మరి ఈ రెండింటిని కలిపితే ఎన్ని భాగాలు అవుతుందండి? 5 భాగాలు. సో 5 భాగాలకు మనకి ఎంత అంటే 30,000. 5 భాగాలకు ఎంత? 30,000. మనకి ఇక్కడ కనుక్కోమని ఏంటండి? గుర్రపు బండ అనేది చూసుకోవాలా. గుర్రాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి 2 భాగాలకి ఎంత అవుతుంది ఇది కనుక్కుంటే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 2 × 30,000 / 5 అంతే కదా. క్రాస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 × 30/5. 5 1ల 5 6ల 30, 0 0 0. సో మరి ఎంత అవుతుందండి? 2 × 6,000 ఎంత అవుతుంది? 12,000 వస్తుంది. అంటే గుర్రం యొక్క కొన్న విలువ ఎంత? 12,000. ఒకవేళ గుర్రపు బండిని కనుక్కోమంటే ఇక్కడ 2 పార్ట్స్ బదులు 3 పార్ట్స్ ని రాయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.